బైబిల్లో నాకు భలే ఇష్టమైన ఒక మాట ప్రార్థనను గూర్చి. నాతో కలిసి మాట చెప్పండి. నా జీవదాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వచ్చును. చెప్పండి ఒకసారి. బ్రదర్ కొంచెం నోళ్ళు తెరవండి పెద్దగా. నాతో కలిసి నా జీవదాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తూ ఉంది. అద్భుతం చెప్పమంటారా? ఈ 40 రోజులు ఆగస్టు నెల 9వ తారీఖు దాకా కడుపు చంపుకొని పగలంతా ఉద్యోగాలు చేసిన అలసిపోయిన శరీరంతో మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారే, ఈ 40 రోజులు దేవుని మందిరంలో మీరు చేసిన ప్రార్థన, ఈ ప్రార్థన ఇక్కడ గాలిలో కలిసిపోవట్లేదు సుమి. శబ్ద కాలుష్యంలో మీ ప్రార్థన నిశ్శబ్దమైపోవట్లేదు. ఈ 40 రోజులు దేని కొరకు మీ ప్రార్థన చేశారో ఈ ప్రార్థన రాబో సంవత్సరం అంతా మీకు తోడుగా రాబోతుంది. మీకు తోడుగా రాబోతుంది. మీకు తోడుగా రాబోతుంది. రాగల 325 రోజులు ఈ 40 రోజులు చేసిన ప్రార్థన మీ పిల్లలకు తోడుగా వచ్చునుగాక, మీ యజమానుడికి తోడుగా వచ్చునుగాక, నీ గర్భాన పుట్టిన నీ సంతతికి తోడుగా వచ్చునుగాక. ఈ రోజుల్లో మీరు చేసిన ప్రార్థన మీ వ్యాపారాలకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన ఏం చేస్తుందట మనకు? ఇలాంటి దివ్యమైన ప్రార్థన నేనంట. ప్రార్థన ప్రాణభిక్షనే ఇవ్వగలుగుతుందంటే ప్రాణానికి మించింది ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు కదా. ప్రాణభిక్షనే పెట్టగలిగిందంటే ప్రార్థన నీ బ్రతుకులో ఏదైనా చేయగలదు. అందుకని ఒక భక్తుడు అంటాడు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. ప్రార్థన ఇది చేయగలుగుతుంది, ఇది చేయలేదు అని అనుకోవటానికి వీలు లేకుండా ప్రతి కార్యాన్ని సాధ్యపరచగలిగింది నీ మోకాళ్ళ జీవితం అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అయితే మంచిది. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించి మనకు జవాబు ఇవ్వాలంటే మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? ఒక చిన్న మాట బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దానిని చేయవలను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలను దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలను. అందరూ నాతో కలిసి చెప్పండి. దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. ఇక అందరూ నా తట్టు చూడండి. ధూపవేదికను గూర్చి, ధూపవేదిక నిర్మాణాన్ని గూర్చి భక్తుడు ఈ స్థలంలో మాట్లాడుతున్న మాట. నువ్వు ధూపం వేయటానికి ఒక వేదికను చేసుకో. దాని పొడవు వెడల్పు 1 మూర ఉండాలి చెప్తూ, దాని ఎత్తు 2 మూరలు ఉండాలి. దాని చుట్టూత పైభాగాన నువ్వు బంగారు జవను చేయాలి అని దేవుడి స్థలంలో మాట్లాడతాడు. వీటంతటిని గురించిన వివరణ ఇవ్వటానికి సరిపోదు. యూట్యూబ్లో ఉంది పై విషయాలు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే వినండి. సరే, ఈ ధూపవేదిక ప్రార్థించే స్థలానికి గుర్తుగా ఉంది. అది మందిరమే కావచ్చు, నీ ఇంట్లో ఉండి నువ్వు చేసే ప్రార్థనే కావచ్చు. మెట్టుకు మీకు అందరికీ తెలుసు, ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో ధూపము ప్రార్థనకు గుర్తుగా ఉంది. ఎలా? దావీదు భక్తుడు అంటాడు కదా, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. ఇప్పుడు చెప్పండి, ధూపం దేనికి గుర్తు? ప్రార్థనకు గుర్తు. మంచిది. ఈ ధూపం వేయటానికి
ధూపవేదికను చేశారు. ధూపద్రవ్యాలు ఉంటాయి. ఆ 5 రకాలైన ధూపద్రవ్యాలు ఈ ధూపవేదిక మీద వేసేటప్పుడు ఈ ధూపవేదిక యొక్క పై భాగాన వ్రాయబడిన మాట బంగారు జవతో చేయాలి అంటాడు. బంగారు జవ అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇది ఉంది, దీని మీద నేను ఈ మైక్ వదిలేను అనుకోండి, దొర్లుకుంటా క్రింద పడిపోద్ది. కారణం ఏంటంటే పైన ఏమి లేదు, పట్టి లేదు. పట్టిని స్వచ్ఛమైన తెలుగు భాషలో జవా అంటారు. అంటే దీని మీద వేయబడిన వస్తువు కింద జారి పడిపోకుండా కాపాడేదే జవ. రైట్. ఇప్పుడు ధూపవేదిక మీద వేయబడిన ధూపద్రవ్యాలు క్రింద పడిపోకుండా కాపాడేదే దాని చుట్టూతో ఉన్న బంగారు జవ. ఈ బంగారు జవ 4 వైపులా ఉంటుంది. అంటే ఈ బంగారు జవ మనకు నేర్పేటువంటి దివ్యమైన పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు, అది ఎప్పటికీ నేలపాలు కాదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని ప్రార్థనలకు వెంటనే దేవుడు జవాబిస్తాడు. కొన్ని ప్రార్థనలు ఉన్నాయి చూసావు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నన్ను మర్చిపోయాడా ఏంటి, నేనంటే దేవునికి ఇష్టం లేదా ఏంటి, ఇన్ని సంవత్సరాల బట్టి నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నా మారడే, ఇన్ని సంవత్సరాల బట్టి నా ఆర్థిక స్థితిగతుల కోసం ఏడుస్తున్న నా ఆర్థిక స్థితిగతులు బాగుపడవే, నా ప్రార్థన అంటే దేవునికి ఇష్టం లేదేమో, నేనంటే దేవునికి మనసు లేదేమో. కొన్నిసార్లు కృంగిపోయి నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను చిన్న చూపు చూసాడేమో. హృదయం లోపల కొన్నిసార్లు నువ్వు కృంగిపోతావు, ఏడుస్తావు. ఓ దివ్యమైన మాట చెప్తాను, నీవు చేసిన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము పొరపాటును చేయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఎన్నటికీ మర్చిపోడు. ఏదో ఒక రోజు తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. మరొక ఖరీదైన మాట చెప్తాను, గుండెలో రాసుకుని. ప్రార్థించిన నీవు చనిపోతావేమో కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ప్రార్థన బ్రతికే ఉంటుంది. ప్రార్థనా పరునికి మరణం ఉందేమో కానీ ప్రార్థనకు మరణము లేదు. దీన్ని ఘంటాపథంగా చెప్పే ఒక మాట మీకు గుర్తుకు తెస్తా. అబ్రహాముకు ఇస్సాకు పుట్టక మునుపు శారమ్మ తల్లి ప్రేరేపణను బట్టి హాగరమ్మ ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. ఏం పేరు ఆయన పేరు? మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. ఏం పేరు? ఇస్మాయేలు కొరకు అబ్రహాము ఎక్కడైనా ప్రార్థన చేశాడంటే ఒక చోట చేశాడు. దీర్ఘ ప్రార్థన చేశాడా, చిన్న ప్రార్థన చేశాడా? ఎంత పొదుపుగా ప్రార్థన చేశాడంటే, నీ సన్నిధిన ఇస్మాయేలును బ్రతుకనిమ్ము అన్నాడు. నాతో కలిసి చెప్పండి, నీ సన్నిధిన ఇస్మాయేలును. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన ఏమన్నా పేజీలు ప్రార్థన? చిన్న ప్రార్థన. ఆ కాలంలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో అబ్రహాము ఇస్మాయేలు కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆశీర్వాదం ఇస్మాయేలు సంతానం ఇప్పటికీ భూమి మీద అనుభవిస్తూనే ఉన్నారు. అరబ్ దేశాలకు వెళ్తే, మన తెలుగు వాళ్ళు చాలామంది అరబ్ దేశాల్లో ఉంటారు కదా, అరబ్ దేశాలకు వెళ్ళి చూస్తే ఒక 70 అడుగులు లోతు తవ్వితే చాలు పెట్రోల్ తన్నుకుంటా వస్తుంది. మన దేశంలో కొన్ని చోట్ల, మా ప్రాంతాల్లో వర్షాలు పడక మునుపు 1000 అడుగులు వేసిన సొక్క నీరు పట్ల పెట్రోల్ దేవుడెరుగు. 50 అడుగులు లోతు తవ్వితే చాలు పెట్రోల్ తన్నుకుంటా వస్తుంది. ఎప్పటికీ అరబ్ దేశాలు సుసంపన్నమైన దేశాలుగా విరాజిల్లటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మూలపిత్రుడు అబ్రహాము ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ఫలాన్ని ఎప్పటికీ ఇస్మాయేలు సంతానం అనుభవిస్తూనే ఉంది. విచిత్రం చూడండి, ప్రార్థన చేసిన ఆయన చనిపోయాడు, ప్రార్థన మాత్రం చావలేదు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన ఆయన చనిపోయాడు, కానీ ఆ ప్రార్థన ఫలాలు మాత్రం చావలేదు, ఎప్పటికీ వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు.
నేనంట, ఈ ప్రార్థనకు వచ్చిన తల్లి, చెల్లి, ప్రీతముడా, అబ్రహాములాగా నీ పిల్లల కొరకు నువ్వు చిన్న ప్రార్థన చేయలా. ఒకరోజు ప్రార్థన చేసి ఆపలా. నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం రోజుల తరబడి ఏడ్చావు. అసలు ఆ బిడ్డ నీ కడుపులో పడింది మొదలుకొని వాడు యవ్వన వయసు ఈ రోజు వరకు ఆ పిల్లల కోసం నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. నా కళ్ళ ఎదుట నా పిల్లలు ఆశీర్వదించబడాలయ్యా, నా కళ్ళ ఎదుట నా కొడుకు దీవించబడాలయ్యా, వాడు నాకు అవమానకరంగా బ్రతకూడదయ్యా, నేను తలదించుకునేటట్లుగా వాడు బ్రతకూడదయ్యా. దేవా, నీ నామ ఘనత కొరకు నా పిల్లల్ని ఆశీర్వదించని రోజుల తరబడి గంటలు గంటలు దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చావు. సంఘమా, నేను అంటాను, అబ్రహామయ్య చిన్న ప్రార్థన చేస్తేనే దేవుడు మర్చిపోలేదే, చిన్న ప్రార్థనే మర్చిపోని దేవుడు రోజుల తరబడి కారుస్తున్న నీ కన్నీళ్లను నీ దేవుడు ఎలా మర్చిపోతాడని అనుకుంటున్నావు? నిన్ను విడిచిపెట్టాడని ఎలా అనుకుంటున్నావు? నా ప్రార్థన అంటే దేవునికి ఇష్టం లేదేమో, ప్రార్థనకు జవాబు రాలేదేమో అని ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఒక చిన్న ప్రార్థనే అంత ప్రభావితం చేస్తే, గత సంవత్సరం 40 రోజులు ప్రార్థన జరిగినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థించారు. అలాగే నా 40 రోజులే ప్రార్థించారా? ప్రతిరోజు ఉదయం ప్రార్థిస్తారే, ప్రతి రాత్రి కుటుంబంలో ప్రార్థిస్తారే. ప్రార్థనకు జవాబు రాలేదని కృంగిపోయిన మనసుతో ఉన్న ఓ తల్లులారా, ఓ తండ్రులారా, ఆలస్యం అయిపోతుందని కృంగిపోకు. ఒకానొక రోజు తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. మరొక అద్భుతం, ప్రార్థించిన నీవు నేను ఏదో ఒక రోజు చనిపోతాం. నీ ప్రార్థన ఫలాలు నీ పిల్లలు అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. పిల్లలు అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. రైట్, ఇది ఒక కోణం అయితే, మరొక కోణం చెప్తాను. నీ ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రార్థించే నీవు నీ చుట్టూత బంగారు జవను నిర్మించుకోవాలి. నీ చుట్టూత చెప్పండి చెప్పాలి. అంటే ఈ బంగారు జవ 4 వైపులా 4 బంగారు జవలు 4 ఆత్మీయ అనుభవాలకు గుర్తుగా ఉన్నాయి. మొదటి ఆత్మీయ అనుభవం ఏంటంటే, ప్రార్థించటం గొప్ప విషయమే. ప్రార్థనతో పాటు సత్శీలతతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రార్థన గొప్పదా, ప్రవర్తన గొప్పదా? నేను తెలుగులోనే అడిగానమ్మా, కన్ఫ్యూజన్ అవుతున్నారు. చెప్పండి. ప్రార్థన గొప్పదా, ప్రవర్తన గొప్పదా? అన్న వచ్చారా? రైట్. ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన గొప్పది. రైట్, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన ప్రవర్తన సరైనది కాకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన చుట్టూత బంగారు జావ లేదు అన్న సంగతి గుర్తించండి. ఒక వ్యక్తి ప్రవర్తనను సరి చేసుకోకుండా ప్రార్థన చేశాడు. చూడండి అన్నమాట, సమూయేలు 2వ గ్రంథం, అందరూ చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా, దావీదుకు పుట్టిన బిడ్డ జబ్బును పడ్డాడు. ఈ సంగతి మహారాజైన దావీదుకు తెలిసింది. జబ్బును పడి ఉన్నప్పుడు భక్తుడైన దావీదు ఏం చేశాడో తెలుసా? కట్టికి నేల మీద కూర్చొని దేవా, నా బిడ్డను బ్రతికించయ్యా, నా కొడుకు మరణాన్ని నా కళ్ళతో నేను చూడలేనయ్యా అని ఉంటాడు. అవసరమైతే నా ప్రాణం తీసుకోయ్యా, నా కొడుకు మాత్రం బ్రతకాలి. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. నిజమే, ఏ తండ్రి ఏ తల్లి తన కళ్ళ ఎదుట కడుపున పుట్టిన బిడ్డలు చనిపోతే ఏ తండ్రి తట్టుకోలేడు కదా, ఏ తల్లి తట్టుకోలేదు కదా. అది భయంకరమైన గుండె కోత కదా. దావీదు ఆ గుండె కోతతో
చావు బ్రతుకుల మధ్య కొడుకు కొట్టుమిట్టాడుతూ ఉంటే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4, 5, 6, 7 రోజుల పాటు కటికి నేల మీద కూర్చొని కఠోరమైన ఉపవాస దీక్ష చేశాడు మహారాజు అయిన దావీదు. 7వ రోజు ముగింపులో ఒక సైనికుడు వచ్చి చెప్తున్నాడు, రాజా, ఏ కొడుకు కోసం నువ్వు ఏడుస్తున్నావో, ఏ కొడుకు కోసం నువ్వు ప్రసవేదన పడుతున్నావో ఆ కొడుకు జస్ట్ ఇంతకు మునిపే నేనంట అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక నేను అంగీకరిస్తాను అని దావీదును గూర్చి దేవుడు అన్నాడే. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేస్తాను అని దేవుడు అన్నాడే. మరి ప్రత్యేకంగా దావీదును గూర్చి దేవుడు సెలవిచ్చిన మాట, అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన అందుకోవాలి, మానక నేను అంగీకరిస్తాను అని దావీదును గూర్చి అంటే 7 రోజులు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోగా ఓ భయంకరమైన దుర్వార్తను తన చెవులతో వింటున్నాడు. ఇక్కడ ఆలోచించండి, ఎందుకు దావీదు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు? ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయబడిన వచనం, మొదటి వచనం ఒకసారి చూపించండి బ్రదర్. యెహోవా నాతానును, కాదమ్మా, ఇప్పుడు చదివిన దాంట్లోనే యెహోవా ఊరియా భార్య, రైట్, దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున, నాతో కలిసి చెప్పండి, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. మరొకసారి కొంచెం విడదీసి చదువుకుందాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. చూడండి, ఎవరి భార్య? ఎవరికి బిడ్డను కంది? ఎవరికి కనాలి? మరలా అడుగుతాను, ఎవరి భార్య? ఎవరికి బిడ్డను కంది? అంటే పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినవాడు. అంటే దావీదు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేశాడు? అక్రమ జీవితం జీవిస్తూ అక్రమంలో ఉండి ప్రార్థన చేశాడు. ఆఫ్కోర్స్ దావీదు దేవుని హృదయానుసారుడై ఉండొచ్చు. ఏమండి, అబ్బాయి ముద్దైనా అబ్బాయి విసర్జించే మలమూత్రాలు ముద్దు కాదు కదా. దావీదు దేవుని హృదయానుసారుడే. అక్రమంలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. నేనంట ఆ అక్రమంలో ఉండి 7 రోజులు కాదు, 70 రోజులు ప్రార్థన చేసిన, 70 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడు కాదు. నేను మిమ్మల్ని కృంగదీయాలని కాదు, కానీ సంగమా, ఒకసారి మీరు ఆలోచించాలని చెప్తున్నా. మీ మనసును కృంగదీసి మీరేదో తప్పు చేస్తున్నారు అని కాదు, కానీ దావీదు ప్రార్థనకు దేవుడు ఇక్కడ జవాబు ఇవ్వకపోవటానికి సరి అయిన ప్రవర్తన లేకుండా, సత్శీలత లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా దేవునికి ఆయాసకరమైన జీవితంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, దేవునికి దుఃఖకరమైన కార్యాలు చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మన్నా మినిస్ట్రీస్కే రా, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కే రా, ఇంకొక సోకాల్డ్ పెద్ద పెద్ద మినిస్ట్రీస్కే రా, ఎంత గొప్ప దైవ సేవకుడి దగ్గరికి వచ్చి నువ్వు వాక్యం విన్నా, నీ బ్రతుకు సరిగ్గా లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, జీవితాన్ని దిద్దుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే, అపవిత్రతలో నుంచి బయటకు వచ్చి పవిత్రమైన జీవితంతో నువ్వు ప్రార్థన చేయకపోతే నీ మనవి ప్రభువు వినడేమో, జాగ్రత్త. ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు ఇంతకాలం రాకపోవటానికి నీలో దేవునికి ఆయాసకరమైనవి ఏవైనా ఉన్నాయేమో, దేవుని గాయాలు పదే పదే రేపే ఆయాసకరమైన కార్యాలు ఏవైనా నీలో కనపడుతున్నాయేమో. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ప్రార్థించటంతో పాటు బ్రతుకులను దిద్దుబాటు చేసుకోవటానికి దేవుడి కూడికలు ఏర్పాటు చేశాడు. దిద్దుబాటు చేసుకోవటానికి దేవుడి కూడికలు ఏర్పాటు చేశాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఒకవేళ నీలో దేవునికి అయిష్టమైనవి, దేవునికి దుఃఖాన్ని తెప్పించేవి, దేవుని గాయాలు పదే పదే రేపేవి ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, పరిశుద్ధ గ్రంథంలో వినండి, పర్వాలేదు, జకర్యా గ్రంథంలో రాసి ఉంటుంది, 70 సంవత్సరాల పాటు బబులోను బానిసత్వం నుంచి విడుదల పొందాలని 70 సంవత్సరాల పాటు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. బాధాకరమైన సంగతి, 70 సంవత్సరాలు ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు రాలేదు.
సినిమాలు చూస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ నువ్వు ప్రార్థన చేస్తే, అక్రమ ధనార్జన చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు నీకు ఇచ్చిన డబ్బును వడ్డీ వ్యాపారాలకు తిప్పుతూ నువ్వు ప్రార్థన చేస్తే, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను అని నువ్వు మురిసిపోవటమే కానీ నీ ప్రార్థనకు జవాబు రాదేమో. నా ప్రార్థన ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేని కొరకు మీరు ప్రార్థన చేశారో, మీరు చేసే ప్రతి ప్రార్థన ధూపములాగా దేవుని సన్నిధికి చేరునుగాక. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా సత్శీలతతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుదుము గాక. చూడండి, దావీదు ప్రార్థన చేసాడు కానీ ఏమి లేకుండా ప్రార్థన చేశాడు? సరి అయిన శీలం లేకుండా. ఊరియా భార్య, ఇది పరిస్థితి. కనుక ఎక్కడైనా తల్లులారా, తండ్రులారా, యవన తమ్ముళ్ళారా, నీ బలహీనత ఏంటో నీకు బాగా తెలుసు. ఎక్కడ దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నావో నీ స్థితిగతులు బాగా తెలుసు. నేనంట నువ్వు తప్పు చేసావు అని చెప్పటానికి కాదు దేవుడి కూడికి ఏర్పాటు చేసింది. ఎలాగైనా వాక్యం అనే కత్తెరతో నిన్ను కత్తిరించి మరల ఎక్కువగా నువ్వు ప్రభు కొరకు వెలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్. మొట్టమొదటి బంగారు జవ సత్శీలత. చెప్పండి మరోసారి. సత్శీలత. ఈ బంగారు జవను పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేలపాలు కాకుండా నీ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరటానికి దేవుడు కృపించును గాక. రెండవది సమాధానం. మరలా అడుగుతాను, ప్రార్థన ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? చెప్పాలి. ప్రార్థన ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? అంటే ఇప్పుడు సమాధానం గురించి చెప్పావు కాబట్టి మీరు సమాధానం అంటారా? నిజమే, సమాధానంతో కూడుకున్న ప్రార్థన ముఖ్యమైనది. మీరందరూ ఎరిగిన మాట. యేసు ప్రభు వారు అంటారు కదా, నీ సహోదరుల్లో ఎవరికైనా నీ మీద విరోధము కలదని నీకు తెలిసినప్పుడు నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి నీ సహోదరుని యొద్దకు వెళ్ళి నువ్వు సమాధానపడి, ఏం చేసి? సమాధానపడి అటు తర్వాత సమాధాన పడిన తర్వాత బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పించండి అంటాడు. అంటే ప్రార్థన ముఖ్యమైందే. సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే, సఖ్యత లేకుండా ప్రార్థన చేస్తే, అసమాధానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ధూపవేదిక మీద వేసిన ధూపద్రవ్యం నేలపాలైపోయే ప్రమాదం ఉంటుంది. ఉపవాస ప్రార్థనలకు వచ్చిన దైవజన్మ, ఎక్కడైనా ఎవరితోనైనా అసమాధానం ఉన్నట్లుగా మీ జ్ఞాపకం వస్తే, మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా ఈ ప్రార్థనకు వచ్చే ముందు వారితో సమాధానపడి ఆ తర్వాత బలిపీఠాన్ని చేరి మీరు ప్రార్థించుదురుగాక. కొంతమంది ఎట్టుంటారంటే, కొంతమంది భక్తి జీవితం విచిత్రంగా ఉంటుంది. ప్రార్థనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీ పూర్తి చేయండి మీరే. గొడవలే. నేను ఎరిగిన అద్భుతమైన ఆదర్శ అత్తాకోడళ్ళు 2 ఉన్నారు. ఆదర్శ అత్తాకోడళ్ళు, అలాంటి అత్తాకోడలు నేను భూమి మీద ఎక్కడా చూడలేదేమో అని అనుకుంటా. వాళ్ళ ఆదర్శం ఏంటో తెలుసా? ఖచ్చితంగా తూర్పు దిక్కున సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడో ఈ అత్తాకోడలు ప్రతిరోజు వరుణోదయపు దినాన్ని ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు. పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, సాయంత్రం పూట అత్తాకోడల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. అంత ఖచ్చితమైన వాళ్ళు. మీన్ వైల్, ఈ మీన్ టైం ఉంటుంది చూసారా, ఈ మధ్యలో తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత వాస్తవమో, పగటిపూట అత్తాకోడలు అట్లా గొడవ పడేది కూడా అంతే వాస్తవం. ప్రార్థనే గొడవే. గొడవ పడుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడిచ్చిన దేవుడు ఇయటం కాదు, ఆ దైవం ఇచ్చిన దరిద్రం ఏంటంటే, గమనించండి, సాయంకాలం 6:55 దాకా 3వ ప్రపంచ యుద్ధం జరిగిద్దే ఎవరా బాబు అన్నట్లుగా భీకరమైన పోరు. 6:55 అయిందంటే
అత్తయ్య అంటది, అమ్మాయి కుటుంబ ప్రార్థన టైం అయిపోతుంది. తరువాయి భాగం కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత షార్ప్గా 7 గంటల నుంచి 8 గంటల దాకా గమనించండి, వాళ్ళ ఇంటి టాపు పైకి లేచిపోయేదాకా ఎరగదీసి ప్రార్థన చేస్తారు. 8 అవటంతో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోద్ది. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, ఒక్కసారి నా వైపు చూడండి. దేవుని ప్రతినిధిగా, ఓ దైవజనుడిగా సూటిగా నిన్ను అడుగుతున్న ప్రశ్న, నీ అత్తతో నీకు సమాధానం ఉందా? నీకు ఏమో అంత సీరియస్గా చూస్తున్నారు? సరే, ఇటు చూసి అడుగుతా, మీ అత్తతో మీకు సమాధానం ఉందా? మీ కోడలతో మీకు సమాధానం ఉందా? కొంతమంది ప్రార్థన 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 అంటారు, మందిరానికి వస్తారా, కడబడి కన్నీళ్ళుగా అరుస్తారు, బాగా ఏడుస్తారు. చెయ్యాలి, అలా ఏడుస్తూ ప్రార్థన చేయటం అది ఒక విశ్వాసికి దేవుడిచ్చే కృప, నో డౌట్. మందిరానికి వచ్చి కడబడి కన్నీళ్ళుగా అరుస్తుంది కదా ఆ తల్లి. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్య మంచంలో ఉండి, కోడలా ఒక గ్లాసుడు మంచినీళ్ళు, కోడలా ఒక గ్లాసుడు మంచినీళ్ళు, కోడలా అని అంటూ ఉంటే ఈ కోడలు అర్ధగంట దాకా ఈదిగా లోపట ఏమని తిట్టుకుంటుందో తెలుసా? మొన్న కరోనా టైంలో ముసలోళ్ళందరూ రాలిపోయారు, ఏ ముసలిది రాలిపోలేదే, ఇది మొండిపెండం గట్టిపెండం, ఇది పానన్నా బాదు, తిట్టుకుంటా అర్ధగంట తర్వాత 1/2 గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేటప్పుడు ఎట్టా పెడుతుంది చెప్పండి? మీకు ఎట్టా తెలిసింది? ఒక మాట చెప్పంటారా? కారపు మెతుకులు తిన్నా పర్వాలా, సమాధానంగా బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస దీక్షలో ప్రభు బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ భర్తతో సమాధానం లేకపోతే, భార్యతో సమాధానం లేకపోతే, అత్తామామలతో సమాధానం లేకపోతే, తోటి సంఘ బిడ్డలతో సమాధానం లేకపోతే, దైవ సేవకులతో మనకు సమాధానం లేకపోతే, హృదయంలో ఏమైనా కొంచెం చేదైన వేరు నీ హృదయంలో మొలిస్తే, ఆ కొంచెం చేదైన వేరును కూడా ఈ ఉపవాస ప్రార్థనలో కడిగి వేసుకుందువుగాక. అలా కడిగేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేలపాలు కాకుండా సమాధానం అనే బంగారు చేవ నీ ప్రార్థన ధూపములాగా దేవుని సన్నిధికి చేరటానికి దేవుడు కృపిస్తాడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం ఉపవాస ప్రార్థనను గూర్చి ఒక చక్కటి మాట అక్కడ రాసి ఉంటుంది. 58వ అధ్యాయం 3-4 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఏమంట? ముందు మాట కూడా చెప్పండి. మీరు కలహపడుచు, మీరు వివాదము చేయుచు, అన్యాయముగా డిష్యం ఏం చేస్తున్నారంట? అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటే మరలు ఏం అడుగుతున్నారంట దేవుణ్ణి? మేము ఉపవాసం ఉన్నప్పుడు మా ప్రార్థన ఎందుకెనవయ్యా? ఉపవాసం చేత మా ప్రాణాలు ఆయాసపరుచుకుంటూ ఉంటే మా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వవయ్యా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు అంటాడు, మీరు ఉపవాసం ఉన్నారు నిజమే, కన్నీళ్లు కారుస్తున్నారు నిజమే, ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నారు నిజమే. ఉపవాసం ఉండే ప్రజలారా, దేవుడు ఇక్కడ అంటాడు, ఉపవాసం ఉండే ప్రజలారా, కలహపడుచు వివాదపడుచు గుద్దులాడుచు మీరు ఉపవాసం ఉన్నారు కనుక. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అమ్మా, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? తర్వాత మాట కూడా చదువు తల్లి. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా?
ఒకడు జమ్ము వలె తల వంచుకొని నో దానికి ముందు ఇంకొక మాట. మీ కంఠధ్వని పరమను వినబడినట్లుగా ఎస్ మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చూడండి అక్కడ తమాషా మాట మరొకసారి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఏమంటాడండి? మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అసలు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది దేని కొరకు? మన కంఠధ్వని పరలోకమందలి దేవునికి వినబడాలని. వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు కానీ వాళ్ళ కంఠధ్వని పరమందున్న దేవునికి వినబడేటట్లుగా చేయట్లేదట. కారణం ఏంటంటే గుద్దులాడుచు, కలహపడుచు, వివాదపడుచు. ఈరోజు ఈ మాటలు వింటున్న యవన బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన యవన బిడ్డలో మీలో ఎవరికైనా అమ్మా నాన్నతో సమాధానం లేదేమో? చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. ఆ బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమిస్తారు. తల్లిదండ్రులు కూడా పిచ్చి ప్రేమతో బ్రతుకుతూ ఉంటారు పిల్లల మీద. ఈ బిడ్డలకి కాస్త ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాడంటే యవన బిడ్డలకు ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? ఊరోళ్ళందరితో బాగుంటారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత తల్లి, రే బాబు ఏంట్రా అట్లా, అమ్మా ఏంటమ్మా అట్లా, తల్లి నోరు తెరిచిందంటే ఇక ఆపు. ఇక వచ్చానంటే, ఇంటికి వచ్చానంటే చాలు జోరీగలాగా గుయ్యి 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 గుయ్యమంట. నేనంట, తమ్ముడా, తల్లిని గౌరవించడం చేతగాని నీ బ్రతుకులో, తండ్రిని ఘనపరచడం చేతగాని నీ బ్రతుకులో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడని అనుకుంటున్నావు? ప్రార్థన ముఖ్యమే. ప్రార్థనతో పాటు మరి విశేషంగా సమాధానపడి ప్రార్థన చేయటం అది ప్రాముఖ్యమని దేవుని యొక్క వాక్యం అంటుంది. దైవజన్మ, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్న ప్రభు బిడ్డలారా, ఈ 40 రోజులు ఏ ఏ విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వల్లే చేరి మీ ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబిచ్చునుగాక. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. గత సంవత్సరం మీరు చేసిన ఉపవాస ప్రార్థనలో దేవుడు జరిగించిన కార్యాల కంటే ఈ సంవత్సరం మీ ప్రార్థనల ద్వారా రెట్టింపు కార్యాలు దేవుడు జరిగించునుగాక. వివాహాలు కాని బిడ్డల కొరకు దైవజనులు ప్రార్థిస్తుండగా ఈ సంవత్సరం ఆ శుభవార్త వినేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు సేవకులు మీరందరూ కలిసి ఏడుస్తూ ప్రార్థన చేస్తుండగా నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. దేవుడు తల్లిదండ్రులుగా మీకు ఇచ్చిన ఉద్యోగాల కంటే మీ కడుపున పుట్టిన బిడ్డలను మీకంటే శ్రేష్టమైన ఉద్యోగాల్లో నా దేవుడు స్థిరపరచునుగాక. ఇవన్నీ దేవుడు దేని ద్వారా జరిగిస్తున్నాడు? ప్రార్థన ద్వారా జరిగిస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు జరిగించాలంటే మన ప్రార్థన చుట్టూతో ఏం కట్టుకోవాలని చెప్పాను? బంగారు జవ. ఒక జవ సత్శీలత, రెండవ జవ సమాధానం, మూడవ జవ సదుద్దేశం. చెప్పండి పెద్దగా. ప్రార్థించేటప్పుడు సత్ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు అంటాడు కదా, వారు దేవునిని అడుగనందున వారికి ఏమీ దొరకట్లేదు, వారు అడిగినను దురుద్దేశముతో అడుగుదురు గనుక వారు పరిగెత్తుతున్నారు, ప్రయాసపడుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. వారు అడిగినను దురుద్దేశముతో అడుగుదురు గనుక. ఏ ఉద్దేశంతో? పెద్దగా. అంటే మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏముండాలి? సదుద్దేశం ఉండాలి. నీ ఉద్దేశం సరైనదైతే నమ్ముతారా ఈ మాట? మీరు అడిగేది ఆకాశమంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకమంత లోతైనదైనా ఏ ప్రార్థనకైనా దేవుడు జవాబిస్తాడు. కానీ నీ ఉద్దేశం సరైనదై ఉండాలి. ఆమేన్. నీ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. నీ ఉద్దేశము దివ్యమైనదైతే నీవు అడిగిన దానికంటే సొలొమోను దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడు? చెప్పాలి. ఎందుకు అజ్ఞానం? నీ ప్రజలను పరిపాలన చేయటానికి. చూసారా, తన స్వీయత కోసం,
తన స్వలాభం కోసం అడగలేదు. నీవు నాకు ఈ ప్రజల్ని ఇచ్చేవు కదయ్యా, ఈ ప్రజలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం దయచేయి అని అడిగాడు. అంటే ఇతరుల శ్రేయస్సు కోసం అడిగాడు కానీ తన శ్రేయస్సు కొరకు తాను అడగలేదు. ఎస్, ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఎలీషాని అడిగాడు, నీకేం కావాలని. ఎలీషా ఏమి అడిగాడు? 2 పాళ్ళ ఆత్మను అడిగాడు. చెప్పాలి. ఎందుకు 2 పాళ్ళ ఆత్మ? ఎందుకు 2 పాళ్ళ ఆత్మ అంటే, అయ్యా నెక్స్ట్ జనరేషన్ నేను అచీవ్ అవ్వాలంటే, రాబోయే తరాన్ని నేను చేరుకోవాలంటే, నీ తరంలో ఉన్న అభిషేకంతో ఈ తరంలో ఉన్న ప్రజలకు నేను సేవ చేయలేనయ్యా. రాబోయే తరపు వారికి నేను సేవ చేయాలంటే నీ మీద ఉన్న అభిషేకం కంటే నా మీద రెట్టింపు అభిషేకం కావాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అంటే ప్రార్థించే ముందు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటప్పుడు చెప్పండి ఏం చూస్తాడు? ఉద్దేశాన్ని చూస్తాడు. మీ భాషలో చెప్తాను. ఒక యవ్వన బిడ్డ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని? ప్రభువా నాకు బుల్లెట్ కావాలి నాయనా. దేని కొరకు? అది కూడా 2,50,000 రూపాయలు. ఇంకొక 1,00,000 రూపాయలు పెట్టుకుంటే కారే వచ్చా. సరే నాకు బుల్లెట్ కావాలి ప్రభువా అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఉద్దేశాన్ని చూస్తాడు. ఈ బిడ్డ బుల్లెట్ ఎందుకు అడుగుతాడు. ఉద్దేశాన్ని గమనిస్తాడు. ఆ యవ్వన బిడ్డలో ఉన్న ఉద్దేశం, ప్రభా నాకే గనక బుల్లెట్ ఇస్తే, మా సువార్త రాజయ్య గారు మా జ్యోతిరాజయ్య గారు అనేక చోట్ల మీటింగ్స్ పెడుతున్నారు కదా, ఆ మీటింగ్స్కి నేను వెళ్తానయ్యా, నా స్నేహితులు తీసుకుని వెళ్తానయ్యా, ఈ బండి కొంత నా పని కొరకు అట్ దట్ సేమ్ టైం నీ సేవ కొరకు వాడతానయ్యా అని నీ ఉద్దేశం అదైతే, బుల్లెట్ ఏం కర్మ? ఇన్నోవానా? అయ్యో, ఇన్నోవా దేవుడు ఇస్తాడు. అట్లా కాకుండా ప్రభా నాకు బుల్లెట్ అని అడిగావు. దేవుడు అడుగుతాడు, ఎందుకు ఈ బిడ్డకు బుల్లెట్ అని. నీ ఆలోచన చూసినప్పుడు నీ లోపట దేవుడే కనుక నాకు బుల్లెట్ ఇస్తే, నా బుల్లెట్ శాంతినగర్ ఇది శాంతినగరే కదన్నా, నేను చదువుకుంది కూడా ఇక్కడే. శాంతినగర్ ఈ చివర, మా వీధి ఈ చివర బుల్లెట్ స్టార్ట్ చేసి కిక్కు కొట్టి యాజిలేటర్ రేజ్ చేసి బుల్లెట్ మీద నేను డుక్ 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 డుక్కుమని వెళ్తూ ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ బయటకు వచ్చి నా వైపే చూడాలయ్యా. నేను బండి మీద వెళ్తూ ఉంటే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలంతా అనుకుంటా ఉంటే, దేవా ఆ కిక్కే వేరయ్యా అని అన్నావు అనుకో, ఉన్న సైకిల్ కూడా తీసేస్తాడు తమ్ముడా. ఆర్భాటాల కోసము, అతిశయాల కోసము, నీ గొప్పతనం చూపించుకోవటం కోసము ఏది నువ్వు అడగకూడదు. నీ ప్రతి ప్రార్థనలో సదుద్దేశం ఉంటే నీవు అడిగేది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా అది నీ పాదాల కింద దేవుడు పెట్టడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక దైవ సేవకుని దేవుడు వాడుకునేటప్పుడు కూడా స్వార్థం కొరకు అడిగే సేవకుని దేవుడు వాడుకోడు. స్వార్థం కొరకు అడిగే సేవకుడికి దేవుడు వనరులు సమకూర్చడు. ఒకవేళ సమకూర్చిన అతని సేవ ఫలభరితంగా ఉండదు. అద్భుతం. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుని పేరు రెనాల్డ్ బాంకే గారు. చెప్పండి కొంచెం గట్టిగా. ఓసారి రెనాల్డ్ బాంకే గారు సేవను గూర్చి ప్రార్థన చేసుకుంటూ సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అప్పుడు దేవుని స్వరం ఆయనకి వినబడుతుంది. ప్రభు పిలుస్తున్నాడని చూశాడు. బాంకే, ఎస్ లార్డ్. బాంకే, నేను నీకు నీ ఆర్థిక అవసరతలు చూసి ఒక $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నా. ఎంత? ఆ రోజుల్లో డాలర్ వచ్చి ఎంత అన్న ఇప్పుడు? 80. 10 లక్షలు ఇంటూ 80 లెక్క వేయండి, మీ క్యాల్కులేటర్కి అందదెక్కది, దాటిపోద్ది. అంత అమౌంట్. బాంకే, నీకు $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కావాలా అన్నాడట. వెంటనే దైవజనుడు బాంకే దేవుని వైపు చూసి అంటాడు, దేవా నాకు $10 లక్షల వద్దు కానీ 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. నాకు 10 లక్షల మంది ఆత్మలు కావాలయ్యా. $10 లక్షల నాకొద్దు.
నాకు 10 లక్షల మంది ఆత్మలు కావాలని దేవుణ్ణి అడిగితే దేవుడు మురిసిపోయి ఆ దైవ సేవకుడి చేతికి 70 లక్షల మంది ఆత్మలను దేవుడు అనుగ్రహించాడు. నేను అనుకుంటా మీ దైవజనుడిని దేవుడు ఇలా బలపరిచి, మీ దైవ సేవకురాల్ని దేవుడు ఇలా బలపరిచి వాడుకోవటానికి కారణం ఆ దైవ సేవకుల హృదయంలో ఆస్తుల కొరకైన దాహం లేదు, కానీ ఆత్మల కొరకైన దాహం. వేల కొలది ప్రజలను చేరుకోవాలి, వేల కొలది ప్రజలకు తల్లులుగా తండ్రులుగా మారాలి, వేల కొలది అన్ని ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాలి. నామకార్థ క్రైస్తవ సంఘాలలో ఓ గొప్ప ఉజ్జీవజ్వాలను పుట్టించాలనే ఆ మంట దైవ సేవకుల్లో పెట్టడాన్ని బట్టి, వారి ఇరువురిలో పెట్టడాన్ని బట్టి వారిలో ఉన్న మంటనే మీ లోపల వ్యాపింప చేయటానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లులారా, నా వైపు చూడండి. ఎప్పుడైనా నీ ప్రార్థనకు జవాబిచ్చేటప్పుడు నీ ఉద్దేశాన్ని, ఆ ప్రార్థన వెనుకున్న నీ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. నీ ఉద్దేశం దేవుని మనస్సును గెలుచుకునేదైతే, నేను మరలా చెప్తున్నాను, నీవు అడిగేది ఆకాశమంత ఎత్తైనదైనా, మరలా ఇంకొకసారి, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నీవు అడిగింది నీ కాళ్ళ ముందు దేవుడు పడేస్తాడు. సింపుల్. ఇప్పుడు మీ భాషలో చెప్తాను. మీరు అడిగారు, ప్రభా మా ఆయన రొయ్యలు చెరువులు వేసాడు, ఈ సంవత్సరం ఎంత లేదైనా కమ్సే కమ్ ఒక 50 లక్షలు మిగలాలయ్యా. ఎంత? మెల్లగా చెప్పండి. వినండి, 50 లక్షలు మిగలాలయ్యా ఈ సంవత్సరం 50. ఇప్పుడు దేవుడు చూస్తాడు, బిడ్డ ఎందుకురా నీకు 50 లక్షలు? ఈ 50 లక్షలు మిగలాలి అనే దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి? దేవా 50 లక్షలు మిగిలితే, 50 లక్షల్లో 5,000 రూపాయలు, సారీ రైట్, థ్యాంక్ యూ, మీరు లెక్కల్లో స్ట్రాంగే. రైట్, 50 లక్షల్లో 5 లక్షల రూపాయలు దశంభాగం ఇచ్చి నేను ఆపనయ్యా. మా దైవ సేవకుడు అనేక చోట్ల సువార్త కోటాలు ఏర్పాటు చేస్తున్నాడు. నాకు ఒక 50 లక్షలు మిగిలితే ఒక్క సువార్త కోటం, 3 రోజుల ఒక్క సువార్త కోటం మొత్తం నేను భరిస్తానయ్యా. భరించాలనే ఆశ ఉంది, కానీ భరించటానికి కావలసిన ఆర్థిక సామర్థ్యత నాకు లేకపోవటాన్ని బట్టి నా చెయ్యి చాపలేకపోతున్నానయ్యా, నేను చేయలేకపోతున్నానయ్యా. ఈ సంవత్సరం రొయ్యల చెరువులో 50 లక్షలు మిగిలితే 5 లక్షల రూపాయలు దశంభాగం మీకు ఇవ్వగా, తతిమా ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఓ భీమవరంలోనో, ఒక ఆకివీడులోనో, ఒక హైదరాబాద్లోనో, ఒక విజయవాడలోనో 3 దినాల సువార్త కోటికి ఓ 10 లక్షలు అయితే నేను ఒక్కడనే భరిస్తానయ్యా అని అడుగు. నీ ఉద్దేశాన్ని దేవుడు చూసి 50 లక్షలు ఏం కర్మ, పూర్తి చేసుకోండి, రావట్లా. ఒక మాట చెప్పమంటారా తల్లి? నేనంట, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు. నీవెవరివి? ఆయన బిడ్డవి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. నేనంట, నీ తండ్రి నీకివ్వక, నీ దేవుడు నీకివ్వక ఇంకెవరికి ఇస్తాడు అనుకుంటున్నావు? అయితే దేవుడు ఇచ్చేటప్పుడు చెప్పండి ఏం చూస్తాడని చెప్పాను. అది కాకుండా నీ మనసులో, ప్రభా 50 లక్షలు మిగిలితే ఇక దశంభాగం ఇవ్వాలి కదయ్యా, ఇకపోతే మరల ఆ తర్వాత వచ్చే రొయ్యల చెరువులో నన్ను ఆశీర్వదించవేమో కదయ్యా, నాకు ఆ భయం ఉందయ్యా, అందుకని నీ 5,000, సారీ మరి ఎందుకో నాకు 5,000 చుట్టూతోనే తిరుగుతుంది. ఏమనుకోవద్దు, మీలో కొంతమంది ఎవరైనా దశంభాగం సెన్సార్ చేసేవాళ్ళు ఉన్నారేమో, నాకు అట్లా అనిపిస్తుంది. పొరపాటున అట్లా చేయొద్దు. దేవుడు మేము దీవించుగాక. హుషారుగా చెప్దాం మరోసారి, గమనించండి. సరే దశంభాగం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి కదయ్యా, మరి తతిమా 45 లక్షలు ఏం చేస్తావు తల్లి? అయ్యా ఈ సంవత్సరం 45 లక్షలు మిగిలితే నా చెవులుకున్న దిద్దులు చిన్నగా ఉన్నాయి నాయనా, నా మెడలో ఉన్న బంగారు గొలుసు ఉందగాని లేనట్లుగానే ఉందయ్యా. 50 లక్షల్లో 45 లక్షలు మిగిలితే నా దిద్దులు ఇంతింతలవు దిద్దులు, మా తల్లే నా మెడలో వేసుకునే బంగారు గొలుసు. అద్భుతం తెలుసా? మళ్ళీ ఈ బిడ్డ అంటది, అయ్యా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోండి అయ్యా బంగారం,
ఫంక్షన్లకు వెళ్తానే ఫంక్షన్. ఇప్పుడు చూడండి, బంగారం వేసుకోవడం తప్ప ఒప్ప అది అంత అవసరమైన విషయం కాదు, దాని జోలి నేను వెళ్ళట్లేదు. నేను అంటా, ఈ బంగారం వేసుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారా? ఎందుకు ఇంకొక మాట కూడా అడుగుతాను. అమ్మ, మీరే కరెక్ట్గా చెప్తారు. నిజంగా మీరు ఎంత చక్కగా సమాధానాలు చెప్తున్నారో, మిమ్మల్ని చూస్తే దేవదూతల్లాగా ఉన్నారమ్మా. రైట్, చూడండి. సరే, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న బంగారం జాకెట్ లోపట లేకపోతే కొంగు చాటను దాచుకుంటారా, కొంగు బయట వేస్తారా? మెల్లిగా చెప్పొద్దమ్మా, చెప్పండిరా తల్లి. దాన్ని ఏమంటారో తెలుసా? చెప్పండి, మీకు తెలుసు తల్లి. జేవపు డంబం. వేసుకోవటం తప్ప ఒప్ప అది కాదు. క్రైస్తవుడు ఎప్పుడు జేవపు డంబం కలిగిన వాడిగా బ్రతకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, నాకు ఒక 50 లక్షల రూపాయలు మిగిలితే ఇదిగో ఇది చేస్తా ప్రభా అని గమనించండి. ఇంతింతలో దిద్దులు, ఇంతింతలో గొలుసు అనుకున్నావు అనుకో, దేవుడు అంటాడు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని నాకు ఉంది కానీ బిడ్డ, నీ ఉద్దేశం బాగాలేదురా. నీ ఉద్దేశం సరైంది కాకపోవటాన్ని బట్టి కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం. నా ప్రభు ఎదుట ధైర్యంగా ఆనబెట్టి చెప్తున్నా, నేను సేవకు వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా ప్రభుతో నేను చేసుకున్న కమిట్మెంట్ ఏంటో తెలుసా? చూడండి. ప్రభా, నన్ను ఆశీర్వదించు, నా పరిచర్యను ఆశీర్వదించు, నాకు ఇచ్చిన సేవలను ఆశీర్వదించు అని ప్రభుని అడిగేటప్పుడు చూడండి, ప్రభా నన్ను ఆశీర్వదించు అని ఇట్లా చేయి పట్టను, 2 చేతులు ఇట్లా పెట్టి నన్ను ఆశీర్వదించు ప్రభా అని ఇట్లా అన్నాం. ఎట్లా అంటానో చెప్పంటారా? నన్ను ఆశీర్వదించయ్యా అంట. ఆశీర్వదించయ్యా అన్నాం. దీనికి తేడా ఏంటి? ఏదో ఒక రాయి వేయండమ్మా, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. మీరు ఇక్కడ తప్పు చెప్తే ఫెయిల్ చేసేది ఏమి లేదు, మీరు ఒప్పు చెప్తే మీ తల మీద కిరీటం పెట్టేది కూడా ఏమి లేదు. చెప్పండి, దీనికి తేడా ఏంటి? ఇట్లా అన్నానంటే, నీవు నాకు ఇచ్చిన దానిలో నువ్వు ఇచ్చిన ప్రతిదీ నీ సేవ కొరకు వెదజల్లుతాను యేసయ్యా. నా కొరకు నేనేం దాచుకొని యేసయ్యా. ప్రజలు ఎంతో ఆశపడి సేవ జరగాలని కడుపు చంపుకొని, వాళ్ళ అవసరాలు చంపుకొని లక్షల రూపాయలు చేతుల్లో పెడుతున్నారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి నిస్వార్థంగా మీ సేవ కొరకు, ఆత్మల సంపాదన కొరకు నేను వెదజల్లుతాను యేసయ్యా. ప్రభా నన్ను ఆశీర్వదించు, నా జేబులో పెట్టుకుంటాను అని అనను. ప్రభా నన్ను ఆశీర్వదించు, నువ్వు నాకు ఇచ్చే ప్రతి పైసా ఆత్మల కొరకు వెదజల్లుతూ వస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని కృప, ఆ ఉద్దేశాన్ని దేవుడు చూసాడేమో. గత సంవత్సరాల్లో దరిదాపుగా 2023 సంవత్సరం మే నెల వరకు, ఈ సంవత్సరంలోనే దరిదాపుగా 12 చోట్ల స్వార్థ కోటాలు పెట్టాం. 3 రోజులు లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఇక రాగల సంవత్సరాల్లో మేము స్వార్థ కోటాలు పెట్టాలి అని అనుకునే లోపే అద్భుతం, విజయవాడలో పెట్టబోతున్నాం అన్న ప్రార్థన చేయండి. భీమవరంలో పెడదాం అనుకున్నాం, అద్భుతం. విజయవాడలో పెట్టాలి అని అనుకునే లోపే విజయవాడ ప్రాంతంలో ఉండే ఒక ఆయన, ఎంత ఖర్చు అయినా ఆ మీటింగ్ ఖర్చు అంతా నేను భరించి నేను ఒక్కడనే ఏర్పాటు చేస్తానయ్యా అయిపోయింది. తర్వాత భీమవరంలో పెట్టాలనుకున్నాం. మా రాజుగారు ఒకసారి నిలబడండి, పర్వాలేదు. ఆయన చెప్తున్నారు, 10 లక్షలే కానీ 15 లక్షలే కానీ ఎంతైనా ఆ ఖర్చు అంతా నా కుటుంబం ఒక్కటే భరిస్తుందయ్యా. థ్యాంక్ యూ రాజు. నేనంట, మరలా వినండి, దేవుడు నీ దేవుడు. నేనంట, నీ కొరకు ఆయన ప్రాణమే పెట్టగా, ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతకటానికి కావలసింది అడిగితే దేవుడు నీకివ్వడా? నేనంట, నీకు ఇవ్వకపోతే నీ దేవుడు ఇంకెవరికి ఇస్తాడు? దేవునికి కలిగిన ప్రతి దానికి నువ్వు హక్కుదారురాలివి. దేవుని కలిగిన ప్రతి దానికి నువ్వు హక్కుదారుడివి. ప్రైజ్ ది లార్డ్. ఒక
తండ్రిని కొడుకు ఎంత స్వతంత్రంగా అడుగుతాడో మన దేవుడిని మనం అంత స్వతంత్రంగా అడగాలి. అడుగుదాం. నేనంట ఆయన మనకు తండ్రి అయినప్పుడు, ఆయనకు మనం కుమారులం అయినప్పుడు, తండ్రి కలిగిన ప్రతి దానికి ఎవరు హక్కుదారులు? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరున్నారు తల్లి అనుకోండి, ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఇచ్చాడు అనుకోండి, ఆమెననుకోండి అమ్మా. ఈ 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎవరి పేరు రాస్తారు చెప్పండి? జ్యోతిరాజు గారి పేరా? ఎవరు? సూపర్. ఇప్పుడు తల్లిదండ్రులకు సంబంధించిన దానికి వాడు అడగకుండానే ఎవరు దానికి హక్కుదారులు? అఫ్కోర్స్ ఒక 100 కోట్లు ఇస్తే మీ దైవ సేవకులకి ఏం చేసుకుంటాంలే అని చెప్పి ఒక 25 కోట్లు రాసిచ్చారు. ఆమెననుకోండి. నేనంట తతిమట్ 75 కోట్లు ఎవరికి ఇస్తారు? మీ ఇంటికి చాలామంది బంధువులు వస్తూ పోతూ ఉంటారు, రక్త సంబంధికులు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది మీ చుట్టూతో ఉన్న మీ ఆవదాస్తికి మీ కడుపును పుట్టిన మీ కొడుకు కూతురే హక్కుదారులు. బిడ్లారా, యేసయ్యకి మనం ఎలా పుట్టామో తెలుసా? యేసయ్య రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలం మనం. యేసయ్య రక్తబంధం కలిగినటువంటి బిడ్డలం. నీ దేవుడు నిశ్చయంగా నీకు తప్ప ఆయన ఆధారం చేసుకొని బ్రతుకుతున్న నీకు నాకు తప్ప ఆయన మరెవరికి ఇస్తాడు? యేసు నామం పేరిట నీవు అడిగేది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా, నీవు అడిగిన ప్రతి దానికి నా దేవుడు జవాబిచ్చునుగాక. అయితే ధూపద్రవ్యం మీద వేసిన ధూపవేదిక మీద నీ వేసిన ధూపద్రవ్యం నేలపాలు కాకుండా చుట్టూతో ఏం కట్టుకోవాలి? ఒకవైపు ఉన్న బంగారు జవ సత్శీలత, రెండో వైపు ఉన్న బంగారు జవ సమాధానం, మూడో వైపు ఉన్న బంగారు జవ, నాలుగవ ఆఖరి మాట జస్ట్ ఒక్క 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. ఆఖరిది ఏంటంటే సాత్వికం. స స స స 4 సార్లు విన్నారు. సాత్వికం గమనించండి. ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థించేటప్పుడు ఎంత సాత్వికులుగా, ఎంత దీనులుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, ఆ సాత్వికమైనటువంటి ప్రార్థన ఆకాశమందలి దేవుడు వింటాడు. మీరు ఎరిగిన 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు పరిసయ్యుడు, కొంచెం గట్టిగా, ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. 2 దేవాలయానికి వచ్చారు. పరిసయ్యుడు దేవుని మందిరం లోపలికి వచ్చి తనకు కలిగిన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారానికి వచ్చి 2 మార్లు నేను ఉపవాసం ఉన్నాను, రైట్. నాకు కలిగిన దానిలో 10వ భాగం ఇస్తున్నాను, రైట్. ఆ సుంకరిలాగా నేను నీ దగ్గర బ్రతకట్లేదు, ఇది నా భక్తి అని తనకు కలిగిన భక్తిలో ఉన్న ఆధిక్యత, అలాగని ఆ మంచి లక్షణాలు అతనిలో లేవనేం కాదు, ఉన్నాయి. తనలో ఉన్న ఆధిక్యతను జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నేను నాకు కలిగిన దానిలో 10వ భాగం నీకు ఇస్తున్నాను అని తన భక్తిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అతడు పరిసయ్యుడిగానే వచ్చాడు, పరిసయ్యుడిగానే మందిరంలో నుంచి తిరిగి వెళ్ళాడు. సుంకరి దేవాలయానికి వచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట, దేవాలయములో అడుగు పెట్టడానికి ధైర్యం సరిపోక దేవాలయము వెలుపటే ఉండి ఆకాశం వైపు కన్నులెత్తటానికి ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొని చదువు తల్లి. దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సుంకరిని గురించి చెప్పే మాట ఏంటో తెలుసా? సుంకరి తన భక్తిని ప్రజలతో పోల్చుకోలేదు, కానీ తన పరిశుద్ధతను ప్రజలతో పోల్చుకోలేదు, కానీ దేవునితో పోల్చుకున్నాడు. దేవునితో పోల్చుకున్నప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గొడ్డల్లా కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. సింపుల్. చూడండి, నేనున్నాను. చిన్నోడు ఒకసారి నిలబడు, అక్కడే ఉండు, నా వైపు చూడు. ఈ చిన్నోడిని నా పక్కన నిలబెట్టుకొని ఆ చిన్నోడి వైపు చూసి, నేను చాలా ఎత్తు, మీకు తెలుసా అని, మీకు ఎత్తు కనపడుతున్నానా? నేను
పేటేసారండి కింద. ఆ చిన్నోడు పక్కన నిలబెట్టుకొని నేను చాలా ఎత్తు అని అనుకున్నాను అనుకోండి, ఆ చిన్నోడు పక్కన నిలబడితే నేను ఎత్తే, జ్యోతిరాజు అన్న పక్కన నిలబడితే నా ఎత్తు తెలిసిద్ది. జ్యోతిరాజు అన్న కదా నాతో పాటు వచ్చిన రాజుగారిని పక్కన నిలబెట్టుకుంటే అప్పుడు అనుకుంటారు, అరే రే 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 హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్ గారు అంటే అంత ఎత్తు ఉంటాడు అనుకున్నాం. జెర్మియా పాస్టర్ గారు ఆ చిన్నోడితో పోల్చుకుంటే నేను ఎత్తరిని. దైవజనమా, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ప్రజలతో నీ భక్తిని పోల్చుకోకు, ప్రజలతో నీ పరిశుద్ధతను పోల్చుకోకు. దేవుని కళ్ళ ముందే పెట్టుకోను, దేవుని కళ్ళ ముందు ఉంచుకో. నువ్వు ఎంత పవిత్రురాలివైనా ఎంత ఘోర పాపివో నీకు అర్థమవుతుంది. చీకట్లో ఉన్నంతకాలం నా బట్టకున్న మురికి కనబడదు. వెలుగుకు ఎంత దగ్గరకు వస్తానో నాలో ఉన్న మాలిన్యం అంత బట్టబయలైపోవటం ప్రారంభిస్తుంది. నేనంట దేవుని ఎదుట నీ పరిశుద్ధతను పెట్టుకున్నప్పుడు, నీ నీతిని పెట్టుకున్నప్పుడు, దేవుని ఎదుట అనేసరికి బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవదూతలు కూడా దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు, దేవదూతలు కూడా దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కాదు. నక్షత్రాలు ఆయన ఎదుట పవిత్రమైనవి కావు. యోబు గ్రంథంలో రాస్తుంది. దేవదూతలే దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కానప్పుడు పాపలోకంలో బ్రతుకుతున్న మన బ్రతుకులో, పాపలోకంలో జీవిస్తున్న మన జీవితంలో మన బ్రతుకు దేవుని ఎదుట ఎంత రోత జీవితం కదా. నేనంట దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయ్యా. వాక్యం నా యొద్దకు వచ్చినప్పుడు నేనెంత బుద్ధిహీనురాలినో, నేనెంత బుద్ధిహీనునో, ఈరోజు నాతోనే నువ్వు మాట్లాడేవు ప్రభు అని దేవుని పవిత్రతను నీ ఎదుటి పెట్టుకొని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? సుంకరి మందిరానికి వచ్చినప్పుడు పాపిగా మందిరానికి వచ్చాడు. మందిరంలో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి మందిరంలో నుంచి వెళ్ళాడు. మరోసారి చెప్దాం ఆమేన్. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు? ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నువ్వు వచ్చినా నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతురాలిగా తీర్చబడి మందిరంలో నుంచి నువ్వు వెళుదువుగాక. నీతిమంతుడిగా తీర్చబడి నువ్వు మందిరంలో నుంచి వెళుదువుగాక. నీతిమంతులుగా మార్చబడితే కలిగే దివ్యమైన దీవెనేంటో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, ఎక్కడ? సామెతల గ్రంథంలో అంటాడు, నీతిమంతుల తలల మీదకి చెప్పాలి నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదము వచ్చును అంటాడు. చెప్పండి. అంటే మందిరంలో మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడి మన మందిరంలో నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే, నువ్వు వెళ్తూ ఉండగానే దేవుని దీవెన నీ తల మీదకి దిగి వచ్చును గాక, నీ తల మీదకి దిగి వచ్చును గాక, నీ తల మీదకి దిగి వచ్చును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి నీతిమంతుల తలల మీదకి ఏమొస్తుందట? దైవజనులు యేసన్న గారు ఒక మాట చెప్తూ ఉండేవాడు, క్రైస్తవుడు అంటేనే ఆశీర్వదించబడినవాడు. అట్లాగని కోట్లకు పడగెత్తినోడనేం కాదు. కారపు మెతుకులు తిన్నా సంతోషంగా బ్రతికేవాడే. అదే అసలు సిసలు ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది క్రైస్తవ్యానికి సింబాలిక్ అంటారు. ఆయన చెప్తా ఒక మాట అంటాడు, ఫలానా ఆయన ముస్లిం అని ఎట్లా గుర్తుపట్టగలం? ఫలానా ఆయన ముస్లింని ఎట్లా గుర్తుపట్టగలం? గడ్డం పెరిగితేనా? అరే ఇవాళ రేపు చాలామంది కుర్రకారు గడ్డం పెంచుకున్న మధ్య ఒకటి నా దగ్గరికి వచ్చిన్నాడు, ఏమైనా గడ్డం పెంచుకున్నామంటే నాన్నకు ప్రేమతో అన్నాడు. ఒరే గోక్కుంటే పోయే వెంట్రుకలు నాన్నకు ప్రేమతో ఏం కానికిస్తావురంటే నాన్నకు ప్రేమతో. నాకు అర్థం కాల. ఆ ముస్లిం అనేది ఎట్లా గుర్తుపట్టవచ్చు? తల మీద టోపియా? యేసన్న గారు ఏం చెప్తారంటే, ముస్లిం అంటే ఒకటి అత్తర వాసన అన్నా వస్తుందంట, లేకపోతే పలావ్ వాసన అన్నా వస్తుందంట. ఈ రెండు వాసనలు వచ్చాయంటే ఎస్ మనోడు మన సలాం అలైకుం భాయ్ అని అర్థమైపోద్దంట. క్రైస్తవుడు అనే దానికి సింబల్ ఏంటో తెలుసా? క్రైస్తవుడు భూమి మీద బ్రతికిన కాలమంతా ఆశీర్వాదానికి గుర్తుగా నిలవబడతాడు. నా ప్రభు బిడ్డలారా, ఆ ఆశీర్వాదం మీ మీద, మీ పిల్లల మీద నా దేవుడు కుమ్మరించును గాక.
ఆ దీవెన దేవుడు కుమ్మరించాలంటే నీతిమంతత్వాన్ని పొందుకోవాలి. ఎలా నీతిమంతత్వాన్ని పొందుకున్నాడు సుంకరి? పశ్చాత్తాపపు ప్రార్థన ద్వారా. పశ్చాత్తాపపు ప్రార్థన ద్వారా. బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుదురు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని గడగడ గడగడమని వణుకుతూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. ప్రసంగించిన వాడి మీద దేవుడు దృష్టి నిలుపుతాడో లేదో నాకు తెలియదు, కానీ పాటలు పాడిన బిడ్డల మీద దేవుడు దృష్టి నిలుపుతాడో లేదో నాకు తెలియదు, కానీ వాయిద్యాలు వాయించిన బిడ్డల మీద దేవుడు దృష్టి నిలుపుతాడో లేదో నాకు తెలియదు, కానీ మందిరంలో కానుకేసిన వ్యక్తి మీద దేవుడు దృష్టి నిలుపుతాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం విని పశ్చాత్తాపడే ప్రతి బిడ్డ మీద దేవుడు తన దృష్టి నిలుపుతూ ఉన్నాడు. మరోసారి వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. నీతిమంతుడిగా తీర్చబడి భూలోకంలో ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, బైబిల్లో రాయబడిన దివ్యమైన మాట, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతున్నారు అంటాడు. ఎక్కడ ఎలా తేజరిల్లుతున్నాడట? నా ప్రార్థన, ఈ రాత్రి ఎంతమంది అయితే దేవుని వాక్యం వింటున్నారో ఈ మందిరంలో చూసిన ప్రతి ముఖాన్ని పరలోకంలో కూడా చూసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ ప్రజల్లో ఒక డెక్క కూడా విడవబడకుండునుగాక. మందిరంలో ఎలా కలిసి మనం ప్రభువుని ఆరాధించామో పరలోకంలో కూడా ప్రభువుని ఎలాగే మనం కలిసి ఆరాధించే భాగ్యం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. నీతిమంతులు దేవుని రాజ్యములో తేజరిల్లుతారు. దేవుని రాజ్యములో మనలను తేజరిల్లింపచేసేది నీతిమంతత్వం. ఎవరు నీతిమంతుడు? దేవుని మందిరానికి వచ్చి తన పాప విషయమై పశ్చాత్తాపడేవాడు నీతిమంతుడు. అలాంటి స్థితిలో ఉండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నా చేతులెత్తి దీవిస్తున్నాను, ముగిస్తున్నాను. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ పెదవుల్లో నుంచి ఏ ప్రార్థన బయలుదేరుతుందో మీ ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించునుగాక. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. గత సంవత్సరాల్లో ఏ ప్రార్థనకు మీరు జవాబు పొందుకోలేకపోయారో ఆ ప్రతి ప్రార్థన ఈ సంవత్సరం జవాబు పొందుకున్న సంవత్సరంగా దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయునుగాక. మన సంఘానికి